ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకోవడం అంటే ఏవో డబ్బులు లెక్క పెట్టి బీరోలో పెట్టుకున్నట్ట, అలా కాదని అర్థం. దేనికి ఈ నోటిని వాడుకోవాలి, ఈ నాలుకను వాడుకోవాలి అని తెలుసుకోవడమే దానిని భద్రం చేసుకోవడం అని అర్థం. కొంతమంది కోపంలో ఏది పడితే అది మాట్లాడతారు, ఉద్రేకంలో ఏది పడితే అది మాట్లాడతారు, తొందరపాటులో ఏది పడితే అది మాట్లాడతారు, కంగారులో ఏది పడితే అది మాట్లాడతారు. ఎదుటివారు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారో కూడా అవగాహన లేకుండా మాట్లాడిస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది మన నోటిని ఏ విధంగా వాడుకోవాలో, మన నోటిని ఎలా పరిశుద్ధపరచుకోవాలో. పరిశుద్ధమైన మాటలు మన నోటికి రావాలి, అపవిత్రమైన మాటలు రాకూడదు. ఒకవేళ నీ నోటిని నీ నాలుకను భద్రం చేసుకుంటే శ్రమలో నుండి నీ ప్రాణమును కాపాడుకున్న వాడవవుతావు, కాపాడుకున్న దానివవుతావు. శ్రమలు తప్పించుకుంటావు, జరగబోయే వినాశనాలు తప్పించుకుంటావు. కనుక ఎక్కువ మాట్లాడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, తగినంత మాట్లాడాలి. వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధి అయిన మాటలే మాట్లాడాలి, దైవికమైన మాటలు మాట్లాడాలి, బలపరిచే మాటలు మాట్లాడాలి, ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. అది తప్ప వ్యర్థమైన మాటలు, బూతులు, సరసోక్తులు, పోకరి మాటలు, అపవిత్రమైన మాటలు, కళ్ళబొల్లి మాటలు, లేనిపోయిన పుకారు మాటలు, విస్తారమైన మాటలు, అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు మన నోటికి రాకుండా మనం చూసుకోవాలి.